హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్. ఇవాళ తలనొప్పిని, మన గొంతు నొప్పిని తరిమి కొట్టే మంచి అల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నామండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాం. ఈ వాటర్ బాగా మరిగించుకోవాలండి. వాటర్ మరిగేలోపు మనం ఇక్కడ ఒక 3 ఇలాచి 3 యాలకులు తీసుకున్నామండి. 3 యాలకులు తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా ఈ విధంగా దంచుకోవాలండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను ఇందులో వేసుకొని దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. చూసారా, వాటర్ మరిగేలోపు మనం అల్లము యాలకులు రెండింటిని కచ్చాపచ్చగా దంచుకొని ఈ బాగా మరిగిన వాటర్లో ఈ అల్లము ఇలాచిని వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా షుగర్ వేసుకోవాలండి. మనకు సరిపడా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ ఈ షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ మొత్తం మంచిగా క్యారమలైజ్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చక్కెర అంతా మంచిగా కరిగిందండి. కరిగిన తర్వాత మనం టీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అండి. మనం చేసే క్వాంటిటీని బట్టి టీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ 2 పర్సన్స్ చేస్తున్నా, సో నేను 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ టీ పౌడరు, చక్కెర, యాలకులు, అల్లము ఇవి మొత్తం మంచిగా కలిసిపోవాలండి. మనం ఇలా ఒక గుంట గరిటె తీసుకొని ఇలా కిందికి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ఆల్రెడీ వేడి చేసుకున్న పాలు తీసుకుంటున్నానండి. ఇది కూడా ఒక గ్లాస్. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలాగ పాలను వేసుకోవాలండి. గ్లాస్ కొద్దిగా తక్కువ ఉన్నాయని మళ్ళీ యాడ్ చేసాం. ఇలా పాలు వేసుకున్న తర్వాత మనం ఇలా ఈ గుంట గరిటెతో ఇలా కిందికి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇలా అంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ విధంగా పాలు వేసిన తర్వాత ఈ విధంగా పొంగొచ్చే విధంగా మనం కాచుకోవాలండి. తర్వాత ఇక్కడ మనము ఆల్రెడీ పచ్చిపాలు వేయకుండా ఆల్రెడీ కాంచిన పాలు అయితే మనం చేసిన టీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో రోజ్ పెటల్స్ అండి. రోజ్ పెటల్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే వేస్తున్నా, నా దగ్గర ఉన్నాయి. రోజ్ పెటల్స్ వేసేస్తున్నా. రోజ్ పెటల్స్ వేసేసి అలా ఒక్కసారి ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇక్కడ రోజ్ పెటల్స్ అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే రోజ్ పెటల్స్ స్కిప్ చేయండి. ఓకేనండి. ఒకసారి ఈ టీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.
ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.